హాయ్ ఫ్రెండ్స్, పెన్షన్దారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో పెన్షన్లు అనే పథకం ప్రత్యేకమైన మొదటి స్థానంలో ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో సవివరంగా అర్థమయ్యే రీతిలో మీకు అందించబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఈ వీడియోకి దాదాపు 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ, మీ వాట్సాప్ గ్రూపులలో కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు వీడియోలోని సందేశం అంతా మీరు సవిరంగా అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి చివరి వరకు చూడండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే పెన్షన్దారులకు దిమ్మ తిరిగే శుభవార్త. రేపటి నుండి 30 వరకు పెన్షన్లు జమ. కొత్త విధానంలో పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సర్కారు జూలై నెల పెన్షన్లు అనేటివి చాలా వరకు ఒక 90% పెన్షన్లు అకౌంట్లో పడితే దాదాపు ఒక 10% పెన్షన్ అనేటివి ఇంకా పడలేదని మనకు సబ్స్క్రైబర్లో కొంతమంది, అదేవిధంగా కొత్తగా వీడియో చూసిన వారు చాలామంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆగస్టులో విడుదల చేసే పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆగస్టు విడుదల చేసే పెన్షన్కి సంబంధించి కూడా ఇక ఈ వీడియోలో 2 నెలలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించబడుతుంది. మొదటగా జూలై నెల పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే 10% పడలేదో వారికైతే ఈ రోజు నుంచి చాలా వరకు అయితే పెన్షన్ అయితే పడడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పెన్షన్ అనేటివి కొందరికి 4016 రూపాయలు పడుతున్నాయని ప్రాథమిక సమాచారం. మరికొందరికి 2016 రూపాయలు పడుతున్నాయి సార్, మాకు పాత పద్ధతిలో పడుతున్నాయి చాలామంది కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క పాత పెన్షన్ అంటే మరి ఎందుకు పడుతున్నాయి ఇంకా మనకు ఎటువంటి సమాచారం అయితే అందలేదు. ఒకవేళ వారి యొక్క పెన్షన్ అనేది మరి ఇంకా అప్డేట్ కాలేదా, లేదంటే ప్రజాపాలనలో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోలేదా అనేది కొన్ని ప్రశ్నలు అయితే నెలకొనుంది. అయితే మరి వారికి కూడా మరి పెన్షన్ అనేది మరి ఆగస్టు నుండి అయినా ఈ యొక్క కొత్త పెన్షన్ అనేటివి 416 రూపాయలు పడతాయి అని మనకైతే ప్రాథమిక సమాచారం. అదేవిధంగా ఈ నెల చివరికల్లా దాదాపు 10% పెన్షన్లు జూలై పెన్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అకౌంట్లో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు ప్రభుత్వం అయితే ఆగస్టు నెల పెన్షన్లు కూడా త్వరితగతంగానే విడుదల చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా మనకు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు హైకోర్టు అయితే తీర్పు వచ్చిన కారణంతో సెప్టెంబర్ లోపల ఆల్రెడీ మనకు ఎలక్షన్స్ నిర్వహించాలి. ఇంకెప్పుడు నిర్వహిస్తారని గతంలో మనకు హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమస్యలు ఏంటి అని కూడా హైకోర్టు అయితే తెలియజేసిన కారణంగా సెప్టెంబర్ లోపల ఈ యొక్క ఎలక్షన్స్ అయితే పూర్తి చేయాలనే ఒక కండిషన్తో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం అయితే ముందుగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి పెన్షన్ సంబంధించి అయినా, రాబోయే మహిళలకు సంబంధించి 2500 రూపాయలైనా త్వరితగతంగానే విడుదల చేయాలని కూడా, ఎందుకంటే ఇవే 2 పథకాలు ఇప్పుడు దాదాపు ఆచరణలో అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క పెన్షనర్లకు పెన్షన్ అనేటివి, ఆగస్టు పెన్షన్ అనేటివి ముందుగానే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ నెల జూలైలో రేపటి నుండి ఈ నెల 30 తారీఖు వరకు దాదాపు పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందరూ కూడా వారి యొక్క అకౌంట్లలో కంపల్సరీగా జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే మనకు కొంత కార్యదర్శుల ద్వారా కానీ, లేదంటే సర్పంచ్ల వద్ద కానీ మనకి పెన్షన్ తీసుకునే అవకాశం అయితే గతంలో ఉండేది. ఇప్పుడైతే వారి యొక్క అకౌంట్లోని నేరుగా ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క పెన్షన్లు అనేటివి సకాలంలో విడుదల చేయాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎన్నో పథకాలను రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ వారి ఆచరణలో ఇంకా పెట్టలేకపోయారు. ఇప్పుడు మహిళలకు సంబంధించి 2500 రూపాయలు పెడతామని చెప్తున్నారు, కానీ మరి ఇది ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది, మరి ఎంతమందికి ఇస్తారు అనేది ఇంకా మనం అయితే వేచి చూడాలి. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకైతే సమాచారం అయితే అందించడం జరుగుతుంది. మీకు ఏ సమాచారం అందుకోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోవాలన్నా ఆ యొక్క విషయాలు అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి బెల్ అనే గంట ఆన్లో పెట్టుకొని పెన్షన్లకు సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఇంకా దానికి సంబంధించి ఎటువంటి
తేదీలను డేట్స్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. విడుదల చేసిన వెంబడే మీకైతే వీడియోస్ రూపంలో అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. తెలంగాణలో ఆసరా పెన్షన్ 416 రూపాయలు, 616 రూపాయలు, జూలై నెల పెన్షన్ అనేటివి కూడా ఈ నెల 30 తారీఖు వరకు అయితే రిలీజ్ అవుతాయి. ఆగస్టు మొదటి వారం కల్లా అన్ని పెన్షన్లు కూడా పంపిణీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పంపిణీ చేసిన తర్వాత ప్రభుత్వం అయితే ఎలక్షన్స్కు ప్రచారంకు వెళ్ళడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇవి గొప్ప శుభ పరిణామంగా అయితే భావించవచ్చు. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీలైనంత త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రాను కొత్త పథకాలతో కొత్త స్కీమ్స్తో మనకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.